హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. మా ప్లూటో ఒక రోజంతా ఎలా గడుపుతుందో ఏంటో అని చూపిద్దాం అనుకుంటున్నానండి. మా ప్లూటో దినచర్య ఎలా ఉంచండి. వాకింగ్కి బయలుదేరింది పొద్దున్నే. ఎట్లా షూస్ వేస్తున్నారు మా వారు. వేసుకొని మారం చేస్తాను చూడండి. షూస్ వేసుకో అంటే వేసుకో నేను పేచీ పెట్టేస్తాను చూడండి. షూస్ వేసుకోవడం ఇష్టం లేదు. బయట ఏమో వర్షం పడి బురదగా ఉంది, కాళ్ళకి ఇన్ఫెక్షన్ అవుతూ ఉంది చూడండి. మా పైన అబ్బాయి కూడా వచ్చి నేనేస్తాను అంకల్ నేనేస్తానని వేయటానికి ట్రై చేశాడు చూడండి. ఎవరు వేస్తున్నా కూడా నాకు షూ వద్దని మొండికి వేస్తాను చూసారా. షూ లేకపోతే వద్దు, షూ వద్దంటుంది చూడండి. కాళ్ళకి ఇన్ఫెక్షన్ అవుతా ఉంది, అందుకని షూ వేసి తీసుకెళ్దామని ఎంత బుజ్జగిచ్చినా ఎంత చెప్పినా చూడండి డ్యాన్స్ వేస్తుంది. మనకు షూ వద్దంటే వద్దు, వేసుకోవాలి షూ వేసుకోవాలి. తనే గెలిచింది వద్దంటే అంతే. వద్దంటే అది మా అల్లుడు గారు వస్తే చక్కగా మాట ఉంటుంది, తనంటే కొంచెం భయం. ఇంకా మాకెవరికి మాట ఉంది చూడండి. అలాగే వెళ్ళిపోతుంది షూ వేసుకోకుండా. చక్కగా పొద్దున్నే వాకింగ్కి వెళ్తుంది చూడండి. మీరు వెళ్తారా? లేవంగానే మా ప్లూటో వెళ్తుంది చూడండి చక్కగా వాకింగ్కి వెళ్ళింది. చక్కగా తన పనులన్నీ ముగించుకొని వచ్చేసింది చూడండి. ఎంత దూరం వాకింగ్ అంటే ఎంత దూరమైన వెళ్తుంది. కాకపోతే వెళ్ళిన మనుషులు కూడా అందరినీ పలకరించాలని మీదకి వెళ్తుంది. వాళ్ళేమో భయపడిపోతారు, తనకేమో ఎగ్జైట్మెంట్ అనమాట. అందరినీ పలకరించాలి, అందరితో మాట్లాడాలి, అందరు తనని ముద్దు చేయాలి అని. ముందు పక్కన సైట్లోకి వెళ్ళింది, ఎంత వాసన చూసుకుంటుంది చూడండి. చూసుకొని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది. ఎంత దూరం తీసుకెళ్ళినా ఓపిక్గా వెళ్ళిపోద్ది. అసలు కారులో వెళ్ళాలని అనుకోండి ఎంత ఇష్టమో. నడుచుకొని వెళ్ళిపోయింది, వాకింగ్కి వెళ్ళిపోయింది. వాకింగ్ నుంచి వచ్చేసిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా చూడండి. చక్కగా బ్రష్ చేసుకుంటుంది బుద్ధిమంతురాల్లా చూడండి. మా అమ్మాయి బ్రష్ చేస్తాం చూడండి, ఎంత బాగా రుద్దించుకుంటుంది. చక్కగా ఆ పేస్ట్ అంతా మింగేస్తా, చేతికి ఇవ్వాలంట రుద్దుకుంటుంది. తనే రుద్దుకోవాలంట పేస్ట్ మింగేస్తా. పడుకొని ఎంత దర్జాగా పడుకొని చేయించుకుంటుంది చూడండి. చూడండి అంత దర్జా మనకు కూడా ఉండదు చూడండి. తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? బటర్ వేసి బ్రెడ్. చూసారు, బ్రెడ్ మనం ఇలా చేతితో పెడితే తింటుంది. అలాగే ఫుల్ ఇచ్చామనుకోండి, ఫుల్ ఇస్తే తుంచుకోవటం బద్ధకం అసలు. అదేంటో అనుకొని భయపడిపోతుంది చూడండి. చక్కగా ఇలా తుంచి పెడతా ఉంటే మాత్రం చక్కగా తింటుంది. ఇలా చూడండి, చేతికి ఇస్తూ ఉంటే ఫుల్ చూడండి. అది తుంచుకోవడానికి అదేంటో అనుకొని భయపడిపోద్ది. అసలు చూద్దామని ఇచ్చామన్నమాట. చూడండి ఎలా వెళ్ళిపోతుందో. ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు పెద్దది తుంచుకోవాలంటే అదేంటో అనుకుంటుంది. పెద్దదైతే చివరికి ఎలాగో అటు కాసేపు డ్యాన్స్ వేసింది, ఇటు కాసేపు డ్యాన్స్ వేసింది, ఎగిరింది. ఈయన చివరికి లాభం లేదనుకొని వీళ్ళు పెట్టరు అనుకొని ఈయన తుంచుకొని కొరికేసుకొని తింటూ ఉంది చూడండి. తినేసింది చక్కగా. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది చూసారా. చక్కగా వాకింగ్కి వెళ్ళి వచ్చింది, బ్రష్ చేసుకుంది, బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు చూసారా, ఇది అయినాక ఆయిల్ చూడండి, మసాజ్. మా అమ్మాయి చూడండి ఆయిల్తో మసాజ్ చేస్తుంది చూసారా. మనకు కూడా ఉండదండి అలాంటి లైఫ్. చూడండి ఆయిల్తో చక్కగా బాడీ అంతా మసాజ్ చేస్తుంది చూడండి. ఎంత చక్కగా, ఎంత దర్జాగా, అసలు ఎంత చక్కగా చేయించుకుంటుందో ముందు చూడండి. ఏం పేచీ పెట్టుకుంటే చక్కగా ఏం చేసినా చేయించుకుంటుంది. అన్నీ బాగుంటాయి. కొంచెం అరుపులు మాత్రం పెద్దగా అరుస్తుంది, అదొక్కటి తప్పితే మిగతా అంతా ఎంత గుడ్ బాయ్ లాగా ఉంటుందో. మసాజ్ అయిపోయిందా, కాసేపు ఉన్న తర్వాత స్నానం. చూసారా మా ప్లూటో స్నానం ఎంత నీట్గా, అస్సలు ఎంత బుద్ధిగా ఎలా చేయించుకుంటుందో. ఇద్దరు బట్టి రుద్దుతున్నారు చక్కగా. మా అమ్మాయి మా చెల్లెలు వాళ్ళు బాబు ఇద్దరు కలిసి చూడండి ఎంత బాగా చేయించుకుంటాం చూడండి. స్నానం అంటే ఎంత ఇష్టమో మా ప్లూటోకి. ఎన్ని నీళ్ళైనా పోయించుకుంటుంది, ఎంతసేపు అయినా రుద్దించుకుంటుంది చూడండి. చక్కగా బాగా స్నానం చేయించుకుంటుంది ఎంత నీట్గా. ఇద్దరు బట్టి రుద్దుతున్నారు. రుద్దండి బాగా రుద్దండి. చక్కగా రుద్దుతూ ఉన్నారు చూడండి. ఎంత అన్ని రకాలుగా రుద్దించుకుంటుందో చక్కగా. ఎంత బాగా నీట్గా రుద్దుకొని స్నానం చేసినాకంటే తడి ఆరటానికి టైం పడుతుంది కదా. ఈయన వచ్చి ఇంట్లంతా గందరగోళం చేసి పడేస్తుంది. పైకి ఎక్కి మంచాలు ఎక్కి సోఫాలు ఎక్కి పైన ఏంటో చలిగా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పి అది ఆరేదాకా మాత్రం డ్రైర్ వేద్దామంటే డ్రైర్ అయ్యనివ్వదు చూడండి. మళ్ళీ మిడ్ మార్నింగ్ స్నాక్ ఏంటో తెలుసా? క్యారెట్. చక్కగా క్యారెట్ స్నానం అయిపోయింది, కొంచెం ఆరిపోయింది, కాసేపు పడుకొని లేచింది చూడండి. క్యారెట్ తింటుంది, మిడ్ మార్నింగ్ స్నాక్ అనమాట. చూసారా మా ప్లూటో దినచర్య. చక్కగా వాకింగ్కి వెళ్ళి వచ్చింది, బ్రేక్ఫాస్ట్ తింది, స్నానం చేసింది నీట్గా. ఇప్పుడు క్యారెట్ తింటుంది. హెల్దీ బ్రేక్ఫాస్ట్, అన్నీ హెల్దీగానే ఇస్తుంది. మా అమ్మాయి మాత్రం వేరే పెట్టనివ్వదు అనమాట, ఏది పడితే అది పెట్టనివ్వదు చూడండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది, అందులో బిస్కెట్లు ఉంటాయని తెలుసు. వస్తుంది. ఒక బిస్కెట్ ఇచ్చారు మా వారు.
అది కూడా ఎక్కడ పడితే అక్కడ తిందు. తన బెడ్ మీదకి వెళ్ళి చూడండి, తన బెడ్ మీదకి వెళ్ళి కూర్చొని నీట్గా చక్కగా అక్కడే కూర్చొని తింటుంది. చూడండి కూర్చొని మళ్ళీ ఇంకేమి ఇస్తారా అని మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటుంది. బిస్కెట్ కూడా తినేస్తుంది. బిస్కెట్లు ఇవ్వకూడదంటే ఫ్రిడ్జ్ తీస్తే చాలు గబగబ పరిగెత్తుకొస్తుంది యోమని. ఇంకెప్పుడన్నా ఊరికే ఏదో మరి అసలు ఏదో మొహం దిగాలుగా వేసుకొని కూర్చుంటుంది ఇవ్వకపోతే. అందుకని చెప్పి ఇగో ఆడిస్తుంది చూడండి. లోపల మా చెల్లి వాళ్ళ బాబు దూరాడు చూడండి ఎలా పైకెక్కి చూస్తుందో. నేను మా ప్లూటో లంచ్ టైం అయింది చూసారా. చికెన్తో పాటు కూరగాయ ముక్కలు కూడా వేస్తాం. కొంచెం పసుపు వేసి కొంచెం నీళ్ళు విడిగా అసలు నీళ్ళే తాగదు, అందుకని కొంచెం నీళ్ళు కూడా పోస్తాం అనమాట. నీళ్ళు పోసి ఇలా ఒక్కరోజు ఇలా సొరకాయ, ఒకరోజు క్యారెట్ ఇలా వేసి ఈవినింగ్ స్నాక్ చూసారా ఇగో పైకి ఎక్కింది. ఎగ్ గొలుస్తుంటే అది చూడండి చేయి పట్టుకొని ఎలా అడుగుతుందో. చేయి పట్టుకొని అది చూడండి చేయి పట్టుకొని ఇవ్వమని అడుగుతుంది ఎగ్ గొలుస్తుంటే. చూడండి నేను వాకింగ్కి వెళ్తే తలుపేసుకొని వెళ్ళినా కూడా లోపల ఉంటుంది అనమాట. ఇగో ఈవినింగ్ మా వారు వచ్చినాక కాసేపు ఆడిస్తూ ఉన్నారు చూడండి. చక్కగా ఆడుకోండి. బొమ్మలు తీసుకొని వస్తుంది అనమాట. ఎవరైనా రాగా అన్ని బొమ్మలు తీసుకొస్తుంది. చక్కగా ఆడించమని అడుగుతుంది చూడండి ఎంత బాగా. అది చక్కగా ఆడుకుంటుంది. ఎవరు వచ్చినా సరే రకరకాల బొమ్మలు ఉన్నాయి అన్నీ తీసుకొచ్చి ఇచ్చి ఆడదామని పిలుస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో. నీట్గా ఆడుకుంటుంది. టైంకి నిద్రపోతుంది. ఇంకా చూడండి వదిలేసినా కూడా మళ్ళీ వస్తుంది ఆడించమని. అది వదలదు, మళ్ళీ వదలకుండా మనం లాక్కోవాలి. అది మనమే లాక్కొని మళ్ళీ ఇసిరేయాలి, అప్పుడు తీసుకొస్తుంది. తీసుకొచ్చి మళ్ళీ మనకి ఇవ్వదు. చక్కగా ఇలా అది క్యాచ్ చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. చూసారా ఎంత అన్నీ పర్ఫెక్ట్గా ఎలా చేస్తుందో. చూడండి ఆహా క్యాచ్ అయిపోయిందా. ఇంకా ఈవినింగ్ స్నాక్ ఎగ్ కోసం ఎగబడింది కదా, సరే ఇస్తాలే అని చెప్పి అగో ఒలిచి తీసుకొచ్చాను అనమాట. అగో చూడండి ఎగ్ అంటే చాలా ఇష్టం. అది ఎల్లో పెట్టమండి, అది కూడా వైట్ మాత్రం 2 ఎగ్ వైట్లు. అది చూడండి చక్కగా ఇది ఒకసారి ఇస్తే గబగపో తినేసి మింగేస్తుంది అనమాట. అందుకని చెప్పి నిదానంగా తినాలని చెప్పి దగ్గరుండి ఇలా ఒక్కొక్క ముక్కే ఇలా తినిపిస్తూ ఉంటాం. ఇలా తినిపిస్తుంటే కొంచెం స్లోగా తింటుంది. లేదంటే బౌల్లో ఇంగల్ని ఒక్కసారిగా మొత్తం గబగబ ఆత్రంగా తినేసి మింగేస్తుంది అనమాట. అందుకని కొన్ని నవ్వులమని చక్కగా ముందు నిదానంగా నవ్వులు అని చెప్తా, మింగకూడదని చెప్పి చక్కగా నవ్వులిచ్చి నిదానంగా తినేలాగా చేస్తాం అనమాట. హెల్తీగా మనం ఎంత హెల్తీగా ఉండాలో మనం చూసుకున్నప్పుడు వాళ్ళని కూడా పిల్లల్లాగా చూసుకోవాలి కదా జాగ్రత్తగా. అందుకని చెప్పి అంత హెల్తీగా అలాగే పెడతాం అనమాట ఫుడ్ కూడా. చూడండి చక్కగా మింగేస్తూ ఉంటే నవలమని నిదానంగా తినమని. చూడండి ఎవరన్నా పోటీకి నాకని వచ్చారంటే గబగబో మింగేస్తుంది. చూడండి మళ్ళీ కాసేపు రెస్ట్ అనమాట. కాసేపు రెస్ట్ మధ్యలో. ఇది నైట్ డిన్నర్ చూసారా. ఇదేంటో తెలుసా, దోశ కానీ చపాతీ కానీ ఎంత హెల్తీగా ఇస్తాం చూడండి. ఇది కూడా బౌల్లో వేస్తే గబగ చూడండి నేను ఉడికిస్తుంటే అది లాగేసుకుంటా ఉంది. చూడండి ఎలా లాగేసుకుంటుందో. చెయ్యి పెట్టి మరీ లాగేసుకుంటుంది చూడండి. అది చూడండి లాగేసుకుంటా ఉంది, తింటా ఉంది. డిన్నర్ చాలా హెల్తీ డిన్నర్ అనమాట. దోశ కానీ లేదంటే రాగి దోశ అయినా పెడతాము, లేదంటే చపాతీలు పెడతాము. చాలా హెల్తీగా అనమాట. 2 పూట్ల రైస్ కూడా పెట్టాం ఎప్పుడన్నా, సండే ఎప్పుడన్నా. చూడండి ఎంత తిన్నా కూడా ఇంకా మళ్ళీ అవ్వగానే మళ్ళీ కిచెన్లోకి వచ్చి ఇంకా ఏదో కావాలని అడుగుతూ ఉంటుంది. చూసారా కారులో వెళ్ళటం అంటే ఎంత ఇష్టం. చూడండి కారు ఎక్కింది చూడండి. కారుకి మనం పిలుస్తుంటే రాదు, కారులో నుంచి పిలుస్తుంటే రాదనమాట. అంత ఇష్టం కారు ఎక్కి బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్తుంటే హ్యాపీగా వెళ్ళిపోద్ది. కాసేపు అలా వెళ్తుంది. ఇంకా చక్కగా నైటు బాగా చక్కగా నిద్రపోతుంది. కానీ ఏదైనా సౌండ్ వస్తే సడన్గా లేసి అరుస్తుంది. ఎలా ఉందండి మా ప్లూటో దినచర్య, బాగుందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.